మేరీ మాత అంది. అమ్మ అసలు మేరీలాగా ఎవరైనా పిల్లల్ని పెళ్లికి ముందే కంటే అది మంచి అమ్మ ఎలా అవుతుంది, మీ అమ్మ మిమ్మల్ని అనకందా, అసలు అది ఎగ్జాంపుల్ కాదమ్మా, పోలీ అక్క ఈ వయసు చెక్క అని చెప్పి. రామాయణం యుద్ధకాండ 48 సర్గ. ఘట్టం సీతాదేవి శరీర భాగాలను చూసి జ్యోతిష్యం చెప్పుట. ఆకేశములు సూక్ష్మముగా ఉన్నవి, అవి అంత పొట్టిగను పొడవుగను గాక సమానములై నీలవర్ణము గలిగియున్నవి. నా కనుబొమలు విడివిడిగా స్పష్టముగా ఉన్నవి, పిక్కలు గుండ్రముగా ఉన్నవి, వాటిపై వెంట్రుకలు లేవు, పలువరుసలు సందులు లేక చక్కగా ఉన్నవి. నేత్రముల పైభాగములు, నేత్రములు, చేతులు, పాదములు, చీలమండలు, ఊరువులు సమ ప్రమాణములో పుష్టిగా ఉన్నవి, ఎగుడు దిగుడు లేకయున్నవి. నా స్తనములు సుందరములు, చనుమొనలు గంభీరములు, నాభిలోతైనది, పార్శ్వభాగములు, వక్షస్థలము పుష్టిగా ఉన్నవి, నేలపై సమముగా తాకుచుండును. ఇట్టి నా లక్షణములను అన్నింటిని శుభకరములుగా జ్యోతిష్యులు తెల్పిరి.